హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారు కదా. ఆదివారం వచ్చిందంటే నాన్ వెజిటేరియన్ లవర్స్ అందరికీ కూడా ఎంతో హ్యాపీ. ఎందుకంటే ఆ రోజు నాన్ వెజిటేరియన్ డే, సండే నాన్ వెజిటేరియన్ డే అనమాట. ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేస్తున్నానండి. నేను అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర యాలకులు లవంగాలు సోపు గింజలు వేసి వీటిని మెత్తగా పేస్ట్ చేశాను. ఆనియన్స్ కట్ చేశాను, చిల్లీస్ కట్ చేశాను, టమాటోస్ కట్ చేశాను. దీనిలోనికి ఇంకొక ఇంగ్రీడియంట్స్ వేసాను. అదేంటి అంటే రిచ్ కాంబినేషన్ అనమాట చికెన్కి. అది బంగాళాదుంప. 2 బంగాళాదుంపల్ని శుభ్రంగా కడిగి వాటిని 4 ముక్కల కింద కట్ చేసి కర్రీలోనికి తీసుకున్నాను అనమాట. ఈ చికెన్లోనికి ఎగ్స్ ప్లస్ గుడ్ల సేరు ఉంటుంది, దాన్ని కూడా తీసుకున్నాను. ఈ మాంసాన్ని మాత్రం శుభ్రంగా కడుక్కోవాలండి. 1కి 10 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కొని వాటర్ లేకుండా దీన్ని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలన్నమాట. ఉంచుకుని మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఎప్పుడు కూడా ముందుగా అన్ని మసాలాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. కుక్కర్లో వండుతున్నానండి ఈరోజు నేను స్పెషల్గా. కుక్కర్లో ఒక 2 గరిటెలు ఆయిల్ వేసాను. నాన్ వెజిటేరియన్ కర్రీకి ఎప్పుడు కూడా ఆయిల్ ఖచ్చితంగా ఉండాలి. దీనిలోనికి ఫస్ట్ నేను చిల్లీస్ వేయించాను. చిల్లీస్ వేగుతుండగానే ఆనియన్స్ కూడా వేయిస్తున్నాను. వీటిని మీడియం మంటలో పెట్టే వేయిస్తూ ఉన్నాను. ఎక్కువ మంటలో పెట్టి వేయిస్తే మాడిపోతే కూరకి టేస్ట్ కూడా రాదు. అందుకని మీడియం మంటలోనే వేయిస్తూ ఉన్నాను. ఇలా మీడియం మంటలో వేయిస్తూ ఉండగానే దీనిలో మన ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా మిశ్రమాన్ని వేసేసి ఈ మసాలా మిశ్రమం కూడా పచ్చి వాసన పోయే వరకు ఈ ఆయిల్లో వేయిస్తున్నాను. మరి నా ఛానల్ చూస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ అండి. మరి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి చెప్పండి. కామెంట్ చేసి ఎలా ఉందో ఈ రెసిపీ తెలియపరచండి. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. అలాగే దీనిలోనికి కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. వేసి ఇవి బాగా మళ్ళా దీన్ని చక్కగా ఆయిల్లో వేయిస్తూ ఉన్నాను. ఈ ఆయిల్లో వేయించిన తర్వాత సన్నగా కోసి పెట్టుకున్నటువంటి టమాటాలని, ఈ టమాటాలు మరీ పచ్చిగా ఉండద్దండి, పండిన టమాటాలు వేసుకోవాలి. 2 టమాటాలని నేను దీనిలోనికి వేస్తూ ఉన్నాను. ఆల్రెడీ మనం ఆనియన్స్లో సాల్ట్ వేస్తాం కాబట్టి ఎప్పుడైతే మనం ఈ టమాటా ముక్కల్ని వేస్తున్నామో ఈ టమాటా ముక్కలు కూడా మన కర్రీలో స్మూత్గా ఇవి కూడా ఉడికిపోతాయి అన్నమాట. ఈ టమాటాలు కూడా ఉడికిపోయిన తర్వాత వీటిలోనికి శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి బంగాళాదుంపల్ని కూడా ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను అన్నమాట. చికెన్ కర్రీకి చాలామంది వండినప్పుడు నీసు వాసన వస్తుందని ఫీల్ అవుతూ ఉంటారు. అలా నీసు వాసన రాకుండా మనం కర్రీ వండాలి అంటే ఖచ్చితంగా మాంసాన్ని ఫ్రెష్గా ఉన్న మాంసాన్ని తెచ్చుకోవాలి. అలాగే మాంసాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే మాంసాన్ని మనం ఆయిల్లోనికి వేసి నీసు వాసన పోయేదాకా ఆయిల్లో మగ్గపెట్టుకోవాలి. అలా మగ్గపెట్టుకున్నప్పుడు ఆ మాంసం పర్ఫెక్ట్గా ఉడికి ఆ నీసు వాసన అనేటటువంటిది రాదు అనమాట. ఇప్పుడు మాంసం వేస్తున్నాను. చూడండి, మాంసం చక్కగా ఎంత ఫ్రెష్గా ఉందో అలా ఉండేటటువంటి మాంసం తీసుకొని చక్కగా మరి ఇలా ఆయిల్లో వేసి తిప్పాలి. మాంసాన్ని బాగా ఆయిల్లో కలిసేలాగా తిప్పి కొంచెంసేపు ఒక 10 నిమిషాల పాటైనా తక్కువ మంటలో పెట్టేసి దాన్ని అలాగా ఆ కర్రీ గ్రేవీలో ఉడకనివ్వాలన్నమాట. ఇప్పుడు ఈ మాంసం అంతా వేసుకొని దీన్ని నేను 1కి 2 సార్లు కూరలో ఆయిల్లో కలిసేలాగా తిప్పుతున్నాను. నేను ఈరోజు కుక్కర్లో వండుతున్నాను కదండి. ఎప్పుడు మాన్యువల్లో వండుతాను. మాన్యువల్లో వండినప్పుడు 1/2 అవర్ పట్టింది అనుకోండి కర్రీ వండడానికి. మరి కుక్కర్లో వండినప్పుడు 15 మినిట్స్లోనే మన కర్రీ రెడీ అయిపోద్ది. ఎందుకంటే మనం ప్రెషర్ కుక్కర్లో వండుతున్నాం కదా, అందుకని. ఇప్పుడు నేనేం చేస్తూ ఉన్నానంటే ఈ మాంసాన్ని బాగా తిప్పి ఇది కొంచెం ఉడకటం ప్రారంభించింది అన్నప్పుడు ఈ గుడ్లని కూడా ఈ కూర పైన వేసేసి
మంట తగ్గించేసి మూత పెట్టేస్తానండి. ఇలా మూత పెట్టేయడం వల్ల ఈ మాంసంలో ఉన్న వాటరు బయటకు వచ్చి ఈ చికెన్ అంతా కూడా ఆ వాటర్తో ఉడికిపోద్ది అనమాట. 2 విజిల్స్ వచ్చే వరకు నేను ఈ కుక్కర్లో ఈ చికెన్ని ఉడికిస్తాను. చికెన్ కర్రీ అనేటప్పటికీ అందరికీ ఇష్టమే. అందుకని ఈ సండే వచ్చిందంటప్పటికీ నాన్ వెజిటేరియన్ లవర్స్ అందరూ కూడా ఈ చికెన్ కోసం, మటన్ కోసం, ఫిష్ల కోసం మరి చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అనుకున్నటువంటి కర్రీ కోసం వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. కాబట్టి ఈరోజు మేము చికెన్ తీసుకొచ్చి చికెన్ కర్రీ కుక్కర్లో ఉంటున్నాం అనమాట. ఈ 2 విజిల్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఈ కర్రీ 2 విజిల్స్ వచ్చినాయండి. చూడండి, నేను ఒక్క చుక్క వాటర్ వేయలేదు, కానీ మూత తీసేటప్పుడు చూడండి ఎంత వాటర్ ఉందో ఈ కర్రీలో. ఆల్మోస్ట్ మన కర్రీ ఉడికిపోయింది. ఈ గుడ్ల సీరలో గుడ్లు కూడా ఉడికిపోయినాయి. ఇంకొకసారి స్టవ్ వెలిగించుకొని మళ్ళా ఇప్పుడు మనం ఈ కూరలోనికి కారం వేయలేదు కదా, ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకోవాలి. ఉప్పు ఎంతవరకు సరిపోయిందో అనేది. ఒకవేళ ఇంకా ఉప్పు తక్కువ అనిపించిస్తే కొంచెం ఉప్పు వేసుకొని ఇప్పుడు కూర కారం అంటే కూరకి మంచి రుచినిచ్చే కారం అయి ఉండాలన్నమాట అండి. మనం కూరలో వేసుకునే కారం ద్వారా మన కూరకి మంచి రుచి వస్తుంది. అంతేగాని ఏది పడితే కారం అది వేసుకుంటే కూరల రుచిగా రావు. మరి ఎప్పటి నుంచో ట్రెడిషనల్గా వస్తున్నటువంటి కారం దినుసులతో చేస్తున్నటువంటి కూర కారం అండి ఇది. ఈ కూర కారం వేసి ఈ చికెన్ కర్రీ వండాను. ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారు కదా. అంతే కలర్ఫుల్ కాదండి, అంతే టేస్టీగా కూడా ఈ కర్రీ ఉంటుందన్నమాట. అంత బాగుంది. మరి వంట రాని వారు కూడా ఈ కర్రీని ట్రై చేయొచ్చు. మరి మీ అందరూ కూడా మరొక్కసారి మీ అందరికీ థ్యాంక్స్ అండి. నా ఛానల్ చూస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఇంకొకసారి కుక్ చేసుకుంటే మన కర్రీ కంప్లీట్గా మసాలాలతో కుక్ అవుతుందన్నమాట. లాస్ట్ అండ్ ఫైనల్గా కర్రీని ఎంత గ్రేవీ ఉండాలో చూసుకొని మనం ఆపేసుకుంటే సరిపోద్ది. ఇది ఆయిల్ తేలిపోయింది, కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఇంకేమీ ఆలస్యం లేదు. వేడి అన్నంలోకి వేసుకొని మనము మన ఫ్రెండ్స్ మన అందరం కూడా తినేయడమే. అందరూ కూడా లొట్టలు వేసుకుంటూ తింటారండి. ఈ కుక్కర్లో చికెన్ కర్రీ ఎంత బాగుందో, చాలా బాగా వచ్చింది. మరి మీరు కూడా ట్రై చేయండి. ఈ కుక్కర్లో చికెన్ కర్రీ ఎంత బాగుందో, చాలా బాగుంది. చూడటానికి కాదండి, తినడానికి కూడా చాలా బాగుంది. సండే నాన్ వెజిటేరియన్ డే. మీ అందరూ కూడా మంచి నాన్ వెజిటేరియన్ డేస్తో ఈ హ్యాపీగా సండేని ఎంజాయ్ చేయండి.